80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా మన కేంద్ర మధ్యలో శ్రీ బండి సంజయ్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ గవర్నర్ అయినటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారు, రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు, రామచంద్రరెడ్డి గారు, శశిరెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖర్జీ గారు, సంఘటన మంత్రి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, మరి వివిధ నాయకులు పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, పదాధికారులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఒక ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు దేశవ్యాప్తంగా మనం ఎంతో ఘనంగా ఈ 80వ స్వాతంత్ర ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ స్వాతంత్రం మనకు మన త్యాగాలతో, మన ఒక నాయకుల ఒక పోరాటాలతో వచ్చినటువంటి స్వాతంత్రం. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక నేపథ్యం మనం చూసినాం. గత 12 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి ఒక నేపథ్యంలో భారతదేశము ఈరోజు అనేక రంగాల్లో ముందడుగు వేస్తూ ఉన్నది. ఇవాళ పొద్దున్నే ఎలక్కిరా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ భారతదేశం చేసినటువంటి ఒక అనేక రంగాల్లో ప్రగతిని వారు చెప్పడం జరిగింది. ఇటు సాంకేతిక ఒక రంగంలో అయితేంది, ఐటీ రంగంలో అయితే, సెమీకండక్టర్ రంగంలో అయితేంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అయితేంది, అదేవిధంగా అంతరిక్షానికి రాకెట్లు పంపించేటటువంటి ఒక సందర్భం అయితేంది. ఈరోజు దేశం స్వతహాగానే యుద్ధ విమానాల్ని కూడా నిర్మాణం చేసుకునేటటువంటి ఒక ఘనత, అటువంటి ఒక సామర్థ్యాన్ని మనం పొందుకున్నాం. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు మొత్తం దేశం కూడా ఈరోజు గర్విస్తూ ఉన్నది. ప్రపంచంలో దాదాపు 4వ స్థానంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈటల రాజేందర్ గారిని రావాల్సి పడుతున్నాం. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్పారు, యువత ఈరోజు ఈ దేశానికి చాలా అవసరము, చాలా వారి యొక్క వెన్నుముక్క లాంటి వారు. ఈ భారతదేశంలో ఆనాటి ఒక యువత ఒక భాగ్యస్వామ్యంతోనే మనం స్వాతంత్రాన్ని పొందున్నాం. ఈరోజు భారతదేశం ఒక ప్రగతి కూడా, భారతదేశం ఒక అభివృద్ధి కూడా యువతతోనే సాధ్యం. కాబట్టి నరేంద్ర మోదీ గారు చాలా పథకాలని యువతకు వారు చేయూతనియడానికి, యువతని ముందుకు తీసుకురావడానికి, ఉపాధి కలిగించడమే కాదు, ఉపాధి కోరడంలో తప్పేం లేదు, ఉపాధికి తీసుకోండి, కానీ ఉపాధి కలిగించేటటువంటి ఒక సామర్థ్యాన్ని కూడా వారు పొంది స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ముద్రా లోన్ లాంటి అనేకమైనటువంటి పథకాల ద్వారా ఈ దేశం యువతని ఈరోజు ముందుకు తీసుకోవడం జరిగింది. ఈరోజు అంతేకాకుండా మన ఒక విద్యా రంగంలో కూడా ఆనాడు కేవలం 6 ఐఐటీలు ఉంటే ఈరోజు 20 ఐఐటీలు, అదేవిధంగా ఎన్ని ఎన్ఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఇటువంటి అనేక సంస్థలు, విద్యా సంస్థలు ఈరోజు దేశంలో 12 సంవత్సరాలు పెరిగినటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు. కానీ దురదృష్టశాతం ఏంటంటే చాలామంది మన యొక్క యువకుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశం కోసము ప్రాణాలు త్యాగం చేసినటువంటి యువత, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఒక వారితోని స్ఫూర్తి పొంది అనేక మంది యువకులు ఈరోజు అనేకమైనటువంటి ఉద్యమాల్లో ముందుకు వచ్చి భారతదేశం ఒక సమగ్రతను కాపాడే ప్రయత్నం చేస్తున్న వేళ కొంతమంది విదేశీ భావాలతో, విదేశీల ఒక ప్రోత్సాహంతో ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్న శక్తులతో కలిసి భారతదేశాన్ని బలహీనపరిచే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. ఎవరైతే విశ్వవిద్యాలయాల్లో కాశ్మీర్కి ఆజాదీ చాయే అని చెప్పేసి ఒక నినాదాలు ఇస్తే, ఏ అఫ్జల్ గురు అయితే పార్లమెంట్ పైన దాడి చేస్తే అతను మరణశిక్ష ఇస్తే, అటువంటి మరణశిక్షకు అఫ్జల్ గురు హమ్ షర్మిందా హై, తేరే కాతిల్ జిందా హై అనేటటువంటి ఒక నినాదాలతో ఈరోజు విశ్వవిద్యాలయాలతో కొన్ని శక్తులు ఈరోజు అక్కడ తల వేస్తూ ఉంటే వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుండే విషయాన్ని కూడా ఇది చాలా పెద్ద సిగ్గుచేటన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
ఖిలాఫత్ నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం బుజ్జగించేటటువంటి ఒక రాజకీయం, అపీస్మెంట్ రాజకీయాలు. చివరికి మన ముఖ్యమంత్రి గారు ఈ దేశం సమగ్రతను మర్చిపోయి ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అంటూ దక్షిణాదిగా ఉత్తరాదిగా విభజించేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక రాజకీయాలతో ఈరోజు దేశం బలహీనపరిచేటటువంటి ఒక రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి ఒకేపు ఈ విధంగా పరిస్థితి ఉంటే మన ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి చాలా పెద్ద పాత్ర ఉంటుంది. ఎంతైతే రూలింగ్ పార్టీ పరిపాలన చేసినటువంటి పార్టీకి ఎంతైతే బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. అందుకే వారు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. అటువంటి ఒక క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి ఎల్ఓపి ఈరోజు పార్లమెంటు పోక వీధుల్లో వీధి నాటకాలు చేస్తూ ఒక జోకర్ కింద ఉండి ఈరోజు దేశాన్ని అవమానపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దేశవ్యాప్తంగా దేశ ప్రజలు తలవంచుకుంటున్నారు అతని యొక్క జోకర్తనం చూసి. ఈ జోకరు, ఈ బ్రోకరు, ఇటువంటి ఒక ఏవైతే ఎల్ఓపీలు ఉన్నారో ఈ యొక్క దేశ యొక్క ప్రజల సమస్య మీద మాట్లాడకుండా మేము అధికారంలో రాలేపోయినవే అనేటువంటి బాధతో ఈరోజు రోడ్ల మీద ఏడుస్తూ ఉన్నారు. మరి వారికి ఈరోజు మద్దతు పలికినటువంటి కొంతమంది ఉన్నారు. విద్యార్థుల కోసం వారందరంట నిల్చున్నారంట. మీరు నిజంగా విద్యార్థుల కోసం నిల్చుంటే జార్ఖండ్లో ఈరోజు వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీద వచ్చి ప్రాణాలు కూడా పోయేటటువంటి జీవితాన్ని కూడా లెక్క చేయకుండా 12 రోజుల నుంచి అక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే పట్టించుకునేటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు కానీ ఈ ఇండియా అలయన్స్ నాయకులు కానీ నేను అడుగుతా ఉన్నాను, విద్యార్థుల కోసం మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి. దేశవ్యాప్తంగా పేపర్ లీక్లు అయింది మీ ప్రభుత్వంలో. ఈరోజు జార్ఖండ్లో మీ ఇండియా అలయన్స్ ఉన్నది, మీరు ప్రభుత్వంలో భాగం ఉన్నారు. అటువంటి ప్రభుత్వంలో వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతుంటే ఎందుకు మీరు మాట్లాడలేదని చెప్పేసి కూడా ఈరోజు మీరు ప్రశ్నిస్తూ ఉన్నాను. మిత్రులారా, ఒక వికసిత భారత్ వైపు పెరుగుతున్న భారతం. ఈరోజు తెలంగాణని కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వికసిత్ తెలంగాణ చూడాలని చూస్తా అనుకుంటున్నాను. దాదాపు 5,000 కోట్లతోని జాతీయ రహదారులని మనం ఇక్కడ నిర్మాణం చేసుకున్నాం. ఇప్పటి వరకు దాదాపు ఎన్నో వేల కిలోమీటర్లు ఈరోజు తెలంగాణకు జాతీయ రహదారుల ద్వారా రావడం జరిగింది. 5,000 కోట్లతోని రైల్వే ఒక స్టేషన్లు కానీ రైల్వే కొత్త లైన్ కానీ నిర్మాణం చేస్తుంది ప్రధానమంత్రి గారు. మరి ఫసల్ బీమా యోజన లాంటి ఒక రైతులకు లాభపడేటటువంటి పథకాలు తీసుకువస్తే ఆ రైతు సంబంధించినటువంటి ఫసల్ బీమా యోజనకు కట్టాల్సినటువంటి రసం కట్టకుండా ఈరోజు తెలంగాణ రైతులు ఆ ఫసల్ బీమా యోజనని కోల్పోతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ఉందంటే దానికి కేవలం కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం అని చెప్పేసి. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ఏ పేదవాడికైతే 5 లక్షల రూపాయల దాకా చికిత్స పొందడానికి, ఏ హాస్పిటల్ అయినా సరే ఏ రోగానికైనా చికిత్స పొందడానికి వెసులుబాటు చేసినట్టు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకోవచ్చిన ప్రభుత్వాన్ని ఆ ఒక పథకాన్ని తెలంగాణలో ఎందుకు ఈరోజు అమలుపరచట్లే అని చెప్పేసి కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటు విద్య ఇటు వైద్య చాలా ప్రముఖమైనటువంటి ఒక అంశాలు అయిపోయినాయి మనకు. ఎందుకంటే విద్యా రంగంలో కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ముందుకు తీసుకొచ్చినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎడ్యుకేషన్ పాలసీని ఇంతవరకు అమలు పరచకుండా ఉన్న వ్యవస్థని కూడా బస్సు పట్టించే విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా 12,000 కోట్ల బకాయిలు ఈరోజు విద్యార్థులకు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వచ్చే ఏడాది కంటే 2,000 కోట్లు ముందే అడ్వాన్స్కి ఇస్తారంట. నువ్వు ముందు అడ్వాన్స్ ఇచ్చింది వదిలిపెట్టు, 12,000 కోట్ల బకాయిలు నువ్వు ఎప్పుడు ఇస్తావని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం 4.5 కోట్లు అప్పుల్లో తోసిన తెలంగాణ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు 2 కోట్ల పైగా అప్పుల్లో 2 లక్షల కోట్లకు పైగా వారు అప్పుల్లో తోచడం జరిగింది. ఒక డెట్ ట్రాప్ తెలంగాణ, ఒక అప్పుల్లో ఊబిలో పడినటువంటి తెలంగాణ. ఈరోజు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఈరోజు మీరు పెట్టినట్టు ఏ పథకాలు ఈరోజు ప్రజల దాకా చేరినాయని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇందిరమ్మ ఇళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మహాలక్ష్మి స్కీమ్ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీరు పెట్టేటటువంటి ఒక ఏదైతే గ్యాస్ ఉజ్వల గ్యాస్ గురించి మాట్లాడితే ఉజ్వల కనెక్షన్ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం. మీరు ఇచ్చేది ఎంతవరకు ఇస్తున్నారు, ఎన్ని ఇస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ఎన్నో పథకాలు మీరు ఆ రోజు ఎన్నికల్లో మాట్లాడే చివరికి బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా
ప్రజల్ని ఎంత మోసం చేశారని చెప్పి ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు. కాబట్టి మోసపూరితమైనటువంటి పరిపాలన కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు ఉంటాయి, అనేక రాజకీయాలు ఉంటాయి, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం అనేది చాలా ప్రాముఖ్యం. ఏదైతే ఎలక్షన్స్లో మనం మాట్లాడతామో దాన్ని అమలు పరిచాల్సిన నైతికమైనటువంటి ఒక బాధ్యత ప్రభుత్వాలది. ఆ నైతికమైన బాధ్యత మర్చిపోయి కేవలం లంచాలకు అవినీతికు అలవాటుపడినాయి ఈ ప్రభుత్వాలు. గత ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణని దోచుకుంటే ఈ ప్రభుత్వం కూడా దోచుకోవటంలోనే ఉన్నది. ఇంకా ఇటు పథకాల పేర్ల మీద కానీ ఇటు ఈరోజు జరుగుతున్నటువంటి ఒక భూములపైన జరుగుతున్నటువంటి ఒక ఏదైతే హిల్ట్ పాలసీ పెట్టి లక్షలాది ఎకరాల్ని హైదరాబాద్లో దాని రియల్ ఎస్టేట్లో మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. హిల్ట్ పాలసీ పేరు మీద ఎంఎస్ఎంఈ ఏదైతే ఎంకరేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం దొరుకుతుందో దాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం రియల్ ఎస్టేట్ల కోసం కొంతమంది బిల్డర్లకు బడా బాబులకు ఈ యొక్క లక్షల ఎకరాల్ని దారాహతం చేసే కోసం ఈరోజు ఈ ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ నగరాలు ఈరోజు వాటి మీద కూడా ఈరోజు ప్రభుత్వం ప్రజలపైన పన్ను భారం చేస్తూ ఉన్నది. హైదరాబాద్ నగరంలో 3 కార్పొరేషన్ని ఏర్పాటు చేసి క్యూర్ చట్టాన్ని తీసుకువచ్చి ప్రజల మీద టాక్సేషన్ ఒక మూత పోస్తూ ఉన్నారు. పన్ను మూత ఈరోజు ప్రజల మీద మోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మిత్రులారా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు సంగారెడ్డిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రేషన్ కార్డుని తీసుకురాపోతూ ఉన్నారు. మీరు రేషన్ కార్డు ఎప్పుడో ఇవ్వాల్సిన అవసరం ఉండే, సరే ఇప్పటికైనా ఇస్తున్నారు సంతోషం. కానీ రేషన్ ఇచ్చేటటువంటి ఒక రేషన్ షాప్లో అక్కడ ఇస్తున్నటువంటి ఒక బియ్యం అయితే ఏంది, అక్కడ ఇస్తున్నటువంటి ఏ సామాగ్రి అయితే ఏంది, అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో జరుగుతూ ఉంది. దాదాపు 90% ఒక దాంట్లో ఒక వాటా కేంద్ర ప్రభుత్వంది ఉన్నది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం 90% వాటా ఉంటే ఆ రేషన్ కార్డులో స్మార్ట్ కార్డులో మీ బొమ్మలు పెట్టుకొని మీరే స్మార్ట్ అనుకుంటున్నారు. కానీ నరేంద్ర మోదీ గారి బొమ్మ ఎందుకు పెట్టలేదని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పుకు వంచన. ఎందుకంటే ప్రజలు కూడా తెలంగాణలో 8 మంది ఎంపీలని గెలిపించిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ పథకాన్ని కూడా ప్రజల దాకా తీసుకోపోకుండా మభ్య పెడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది అని అడుగుతా ఉన్నారు మీరు. ఏమి ఇవ్వకపోతేనే ఈరోజు ఎయిమ్స్ వచ్చిందా, ఏమి ఇవ్వకపోతేనే ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందా, ఏమి ఇవ్వకపోతేనే సికింద్రాబాద్లో ఈరోజు 1000 కోట్లతోని మోడర్న్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చిందా, ఏమి ఇవ్వకపోతేనే జహీరాబాద్లో ఈరోజు ఇండస్ట్రియల్ జోన్ వచ్చిందా, ఏమి ఇవ్వకపోతేనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా, ఏమి ఇవ్వకపోతేనే ఈరోజు తెలంగాణలో రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ వచ్చిందా. ఈరోజు తెలంగాణలో ప్రతిదీ కూడా ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో మనం ఇచ్చినాం. ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందుతుందంటే కేవలం కేంద్ర ప్రభుత్వంతోనే చెందుతుంది. ఇక్కడ ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి యువత స్పేస్లో రాకెట్ పంపించిందంటే దానికి ప్రోత్సాహన చేసిందే కేంద్ర ప్రభుత్వం విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు యువత ముందుకు పోతా ఉన్నది. సైన్స్లో, ఎడ్యుకేషన్లో, అన్ని ఫీల్డ్లో పోతా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎంఎంటిఎస్ కూడా కేంద్ర ప్రభుత్వం వేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు అందిస్తే ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పకుండా అబద్ధాల ప్రచారాలతో మీరు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖిలాఫత్ నుంచి ఇప్పటిదాకా తీసుకువచ్చినటువంటి యొక్క మీ అపీస్మెంట్ పాలసీని వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మోసపూర్వకమైనటువంటి యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో కూడా ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రజల్ని ఏ విధంగా దోచుకున్నారో, ప్రభుత్వాన్ని ఏ విధంగా దోచుకొని ఈరోజు మమ్మల్ని అప్పుల్లో దోశారో ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. చివరికి నేను ఎంత యువతకు నేను పిలుపునిస్తున్నాను. ఈరోజు చాలా ఒక కాలేజెస్లో, యూనివర్సిటీస్లో రకరకాలైనటువంటి ఒక శక్తులు ఈరోజు అబద్ధాల ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోదీ గారి యొక్క చేతులు బలం చేస్తే, నరేంద్ర మోదీ గారిని మనం బలపరిస్తే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే మనం చూసినాం గతంలో ఎన్ని ఉగ్రవాద ఒక సంఘటనలు జరిగినాయి. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత
ఉగ్రవాద సంఘటన కొన్ని జరిగినా ప్రతి ఉగ్రవాద సంఘటనకు మనం ప్రతీకారం తీర్చుకున్నాం. పాకిస్తాన్లో వెళ్ళి వాళ్ళ స్థావరాల మీద దాడి చేసినటువంటి ఒక పని నరేంద్ర మోదీ గారు చేశారు. కాబట్టి దేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీ గారి ఒక ప్రభుత్వాన్ని మనం బలపరుస్తాం. ఈరోజు అందరు విద్యార్థులకు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కోరుతా ఉన్నాను, ఈ దేశ్ కి రక్ష కౌన్ కరేగా అంటే హమ్ కరెంగే అంటే ఆ రోజు మేము నినాదం ఇచ్చుకున్నట్టు ఈరోజు ఇక్కడ దాకా వచ్చినాం మేము. और भारत में रहना होगा तो వందే మాత్రం कहना होगा అనే సిద్ధాంతంతో ఇక్కడ దాకా మేము వచ్చిన వాళ్ళం. ఈరోజు వందే మాత్రాన్ని మనం మర్చిపోకూడదు. 150 సంవత్సరాలు ఏ వందే మాత్రం గేయం అయితే భారత ఒక స్వాతంత్రం యుద్ధాన్ని, భారత ఒక స్వాతంత్ర వేరిని ఏదైతే ఇన్స్పైర్ చేసిందో, ఏదైతే ప్రోత్సాహం చేసిందో అటువంటి ఒక వందే మాత్రం కూడా పాడాలంటే వీరు సిగ్గుపడతా ఉన్నారు. మనం కూడా వాళ్ళని చూసి సిగ్గుపడతా ఉన్నాం. అసెంబ్లీలో వందే మాత్రం పాడుతుంటే, వందే మాత్రం గేమ్ ఆడుతుంటే మజ్లిస్ ఎమ్మెల్యేలు అక్కడే కూర్చొని వందే మాత్రం అవమానపరిచిన విషయాలు కూర్చొని ఇక సహించాం. మనం దేశం మీద ఎటువంటి ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేసినా, దేశాన్ని అవమానపరిచినా, దేశంలో ఎటువంటి ఒక మన స్వాభిమాన్ని అవమానపరిచినా భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ యొక్క 80వ సంవత్సరం ఒక స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తెలంగాణ ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై.